హాయ్ అంజలి గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. సో చిత్రాంగద ఎట్లా ఉంది? షూట్ అయిపోయిందా? ఆల్మోస్ట్ ప్రమోషన్స్లో ఉన్నాం. సో హైదరాబాద్ బాగా తగ్గించేశారు, తెలుగు మూవీస్ బాగా తగ్గించేశారు. అంటే ఇప్పుడు తమిళ్ మూవీస్ జరుగుతున్నాయి కదండి, సో ఆబ్వియస్లీ అక్కడ ఇక్కడ కలిపి చేయడం కష్టం కదా, సో అందుకే. తెలుగు అమ్మాయి అంటే సీతమ్మ వాకిట్లో చూసిన తర్వాత ఓకే మనకు తెలుగు అమ్మాయి దొరికింది, తెలుగు హీరోయిన్ దొరికింది అన్న ఒక ఫీలింగ్ కలిగింది. అండ్ గీతాంజలి తోటి ఇంకొంచెం ఎక్కువైంది. బట్ దాని తర్వాత బాగా తగ్గిపోయింది తెలుగులో. తమిళ్లో బట్ బంచ్ ఆఫ్ మూవీస్. సో అంతే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ లో ఒక బంచ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఇంకో లాంగ్వేజ్ కి డేట్స్ అలాట్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయం. సో అది కొంచెం రిలీవ్ అవుతున్నప్పుడు ఇక్కడ డేట్స్ ఇవ్వడం కుదురుతుంది. సో అందుకని ఇక్కడ మార్చి ఎలా అనిపిస్తుంది? తెలుగుని మిస్ అవుతున్నారేమన్నా? లేదు, ఇప్పుడు చిత్రాంగద వస్తుంది కదా, అండ్ బైలింగ్వల్. అవును. సో చిత్రాంగద ఆల్మోస్ట్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. బైలింగ్వల్ చేసేటప్పుడు ఆ సీన్ చేసి ఏమంటే మళ్ళీ ఈ సీన్ లోకి రావాలి. సో డూ యు ఫీల్ ఎనీ డిఫికల్టీ ఇన్ దట్? యా, ఆఫ్ కోర్స్. అదే ఎక్స్ప్రెషన్స్ అండి క్యారీ చేయడమే కొంచెం కష్టం అవుతుంది. బికాజ్ మనం కొంచెం చాలా టఫ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఒక్కసారి వన్స్ టేక్ ఓకే అయిపోయిన తర్వాత మనం రిలాక్స్ అయిపోతాం. కానీ అదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ తమిళ్లో లేకపోతే తమిళ్ చేసేస్తే మళ్ళీ తెలుగులో మార్చి చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం టఫ్ గానే ఉంటుంది. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఆల్ సెట్? చాలా హ్యాపీగా కనపడుతున్నారు, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. yes, all good. సో చాలా ఇబ్బంది పడ్డారు కదా కొద్ది రోజులు బాగా? I forgot about everything, and I love to be positive. I don't want to talk about negative things or to keep in mind. So it's all set now. Yes. So చిత్రాంగద గురించి చెప్పండి. వాట్ ఈస్ చిత్రాంగద? గీతాంజలి చూసిన తర్వాత అంజలి ఒక లీడ్ రోల్ పోషిస్తుంది, బాగుంది ఆ సీన్. ఒక జానర్ మూవీ. ఈ ఏ కైండ్ ఆఫ్ మూవీ, ఏ జానర్ మూవీ ఇది? డెఫినెట్ గా గీతాంజలి షేడ్స్ ఉండవండి. బికాస్ ఒకే ఒక కంపారిజన్ ఏంటంటే గీతాంజలిలో ఫస్ట్ టైం నేను డ్యూయల్ రోల్ చేశాను, అండ్ చిత్రాంగదలో ఫస్ట్ టైం బైలింగ్వల్ చేస్తున్నాను, అంతే. అండ్ కంపారిటివ్లీ అది ఒక్క విషయమే. ఖచ్చితంగా హారర్ కామెడీ అయితే కాదు. హారర్ చిత్రాంగద అంటే అది హారర్ టైటిల్ కాదండి. అది అంటే అశోక్ చెప్పినంత వరకు చిత్రాంగద అంటే అర్జునుడి హిస్టరీలో అర్జునుడి భార్య పేరు చిత్రాంగద. సో చాలా గట్స్ ఉన్న చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ అన్నమాట. సో అందుకని అలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చిత్రాంగద అని టైటిల్ పెట్టారు. ఉమెన్ ఓరియెంటెడ్. ఎస్, రైట్. సో ఏంటి మీ రోల్ ఏంటి అందులో? ఎలా ఉంటుంది మీ రోల్? లీడ్ రోల్ అండి, ఐ మీన్ టైటిల్ రోల్ చిత్ర. సేమ్ అదే ఇప్పుడు చెప్పాను కదా, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకు ముందు నేను చేసిన క్యారెక్టర్స్ కి దీనికి ఖచ్చితంగా ఆడియన్స్ ఒకేలాగా ఉంది లేకపోతే చేసిందే చేస్తుంది అని డెఫినెట్ గా అనరు. సంథింగ్ డిఫరెంట్. నేను పర్సనల్ గానే నేను చాలా సాటిస్ఫై అవ్వగలిగే ఒక మూవీ. తమిళ్లో ఎక్కువ మూవీస్ చేస్తున్నారు కదా అంజలి, తెలుగులో మీకు అవకాశాలు సంబంధించి కానీ స్టోరీస్ కి సంబంధించి ఎప్పుడైనా విన్నప్పుడు నాకు ఆ ఫీల్డ్ తమిళ్లో బాగా స్టోరీస్ ఉంటున్నాయి, తెలుగులో లిటిల్ బిట్ కొంచెం రొటీన్ గా ఉంటున్నాయి అని అనిపించేదా? లేదు, అంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఇప్పటి వరకు చేసిన తెలుగు మూవీస్ లో ఆల్మోస్ట్ ఎస్విఎస్సి, బలుపు, లేకపోతే గీతాంజలి, చిత్రాంగద, అన్ని మూవీస్ లోని నా క్యారెక్టర్ ఖచ్చితంగా ఆడియన్స్ కి ఇంప్రెసివ్ గా ఉంటుంది, లేకపోతే ఆడియన్స్ కి గుర్తు ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకుంటాను పర్సనల్ గా. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను ఒక మూవీ ఇంత కష్టపడి వర్క్ చేసినందుకు ఆడియన్స్ దగ్గరకు రీచ్ అవుతుందని. ఇంతకు ముందు ఏమో నాకు తెలీదు. టు కమెంట్ ఆన్ నవ్ సిచ్యువేషన్ ఇప్పుడంటే డెఫినెట్ గా కాదండి, ఇక్కడ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ రాస్తున్నారు. సో తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు అంత స్కోప్ కనబడడం లేదు? ఎందుకు నార్త్ ఇండియా నుంచి తెచ్చుకుంటారు, లేదా మలయాళం నుంచి తెచ్చుకుంటున్నారు? మీరేమో తమిళ్లో వర్క్ చేస్తున్నారు. ఉంది అలాంటి ఒక ఇష్యూ అయితే ఎక్కడో చోట ఉంది, ఖచ్చితంగా లేదు, కంప్లీట్ గా లేదు అని చెప్పలేను, ఖచ్చితంగా ఉంది. కానీ అంత పెద్ద ఇష్యూ కాదు. అంటే ఎలా వాళ్ళ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు, ఎలా మూవీస్ ని వాళ్ళు లైన్అప్ చేసుకుంటున్నారు, లేకపోతే అది డిపెండ్స్ అండి. కరెక్ట్ గా వాళ్ళు చూజీగా వెళ్ళగలిగితే డెఫినెట్ గా తెలుగు హీరోయిన్స్ లో చాలా టాలెంటెడ్ గర్ల్స్ ఉన్నారు. సో అంజలి చిత్రాంగదలో పాట పాడారంట కదా? అవునండి, ఎస్ పాడాను, ఒక్క పాట పాడాను. అది యాక్చువల్ గా ప్లాన్ లో లేదండి. మూవీ చేస్తున్నప్పుడు పాట పాడాలి అలా ఏమీ లేదు. ఒక సాంగ్ వచ్చి మ్యారేజ్ సీక్వెన్స్ లో ఇందులో జరిగే ఒక కాన్సెప్ట్ అండి అది. సో అందులో మాటలు వస్తాయి అండ్
పాటకి ముందు మాటలు వస్తాయి. సో ఆబ్వియస్లీ మాటలు నేను మాట్లాడిన తర్వాత పాటకి మళ్ళీ వేరే voice అది వాయిస్ అంటే కనెక్ట్ అవ్వరు అని మ్యూజిక్ డైరెక్టర్ ఫీల్ అయ్యారంట. సో అందుకని నా వాయిస్ చెక్ చేద్దాం ఒకసారి పాడించి అని ఆయన అన్నారు. సో నేను అన్నాను నేను పాడను, బికాస్ దట్స్ నాట్ ఇన్ మై యూనో ఇది నాకు ఎప్పుడు పాడలేదు కదా. సో అందుకని నాకు అందులో కొంచెం hesitate అయ్యారు. అవును. సో అందుకని నేను అన్నా వద్దు అని, టెస్ట్ చేసి చూద్దాం, బాగోపోతే సింగర్ చేత పాడించుకుందాం అని వెళ్ళి ఒక లైన్ పాడి చూపించాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బాగుంది మనం పాడిద్దాము అని. సో అలా వచ్చింది ఆ పాట. మీరు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎట్లా ఉండింది? అప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఉంది? ఐ థింక్ 2006 అనుకుంటా కదా మీ ఇండస్ట్రీలోకి రావడం, ఇఫ్ ఐ నాట్ రాంగ్. సో ఎట్లా అనిపించింది, ఎట్లా ఉండింది అప్పుడు? ప్రీ ప్లాన్డ్ గా అయితే లేదండి. ఇక్కడ నుంచి ఇక్కడ 10th ఫినిష్ అయిన తర్వాత చెన్నైకి స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు స్టార్టెడ్ డూయింగ్ మోడలింగ్. సో అప్పుడు ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చింది. అంటే ప్లాన్ గా నెక్స్ట్ హీరోయిన్ అవ్వాలి అలాగని కాదు, అది తమిళ్ మూవీ ఆఫర్ ఫస్ట్ వచ్చింది. అండ్ దే ఆస్క్డ్ మీ యూనో నాకు ఇంట్రెస్ట్ ఉంటే మూవీలో యాక్ట్ చేద్దాము, సో అలా వచ్చిందే ఫస్ట్ మూవీ ఆఫర్. అది చేస్తున్నప్పుడే తెలుగులో ఫోటో మూవీ ఆఫర్. సో అలా స్టార్ట్ చేశాను కెరీర్. అప్పుడు ఎట్లా ఉన్న సిచ్యువేషన్? అంటే మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా, లేదంటే ఓ ఇండస్ట్రీ ఇలా ఉంటుందా అని ఏమైనా అనిపించిందా? అంటే అప్పట్లో నాకు లాంగ్వేజ్ కొత్త అండ్ ఇండస్ట్రీ కొత్త, పెద్దగా మనకి అలాంటి ఒక షేడ్స్ మనం చూడలేదు, వేరేగా ఉంటుంది. సో అవన్నీ ఉన్నా కూడా నాకు ఎక్కడో యాక్టింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉండింది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అంటే డెఫినెట్ గా ఉంది. మూవీ అయిపోయిన తర్వాత ఒక ఫ్రేమ్ వస్తుంది కదా మనకి. లేదండి, నేను స్టార్ హీరోయిన్ అవ్వాలి లేకపోతే ఇలా ఇలా చేయాలి అలా నేనేం అనుకోలేదు. ఫస్ట్ మూవీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మూవీని కొంచెం ఛాలెంజింగ్ రోల్ అండి అది. సో సెకండ్ మూవీ ఆఫర్ ఇమీడియట్ గా షాపింగ్ మాల్ వచ్చింది. సో దాంట్లో ఎక్కువ ప్రూవ్ చేసుకోగలిగాను. దాని తర్వాత నాకు ఒక ఐడియా వచ్చేసింది, ఇలాంటి మూవీస్ చేస్తే డెఫినెట్ గా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటి మూవీస్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి మూవీస్ లో నేను పేరు సంపాదించుకోగలను అని. సో అలా చూసీగా కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ, కొంచెం మనకి ప్రేక్షకుల పరంగా కావచ్చు, డైరెక్టర్స్ హీరోస్ పరంగా కావచ్చు, కొంచెం మనకి రిచ్ గా ఉండాలి, లేదంటే లైక్ ఇలాగే వెళ్ళాలని ఒక దాంట్లో ఉంటుంది. డూ యూ ఫైండ్ దట్? మీకు ఏమైనా అనిపించింది అలా? డెఫినెట్ గా అంటే ప్లేస్ కి మారిపోతుందండి. ఇప్పుడు తమిళ్లో ఉన్నట్టే తెలుగులో ఉండదు, ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు. వాళ్ళ కల్చర్స్ కి వాళ్ళ ఉన్న ప్లేస్ కి తగ్గట్టుగానే వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా ఇప్పుడు మన ఇండియన్ వెడ్డింగ్ అంటే మనం శారీనే కట్టుకుంటాం. సో వాళ్ళు అంటే ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోయారంటే వాళ్ళు ఫుల్ ఫ్రాక్స్ వేసుకుంటారు, గౌన్స్ వేసుకుంటారు. సో డెఫినెట్ గా చేంజ్ అంటే ఉంటుంది. వాళ్ళు ఎలా చూడాలని ఆశపడుతున్నారో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తున్నారు. మన తెలుగుకి బాగా హై బడ్జెట్ అండ్ కలర్ఫుల్ అలా అంటే ఆడియన్స్ కి నచ్చుతుంది. సో ఆడియన్స్ కి నచ్చే మూవీ డెఫినెట్ గా తీయాలని అనుకుంటారు. సాధారణంగా ఒక వివాదంలో చిక్కుకుంటే, ఒక కాంట్రవర్సీ అయితే హీరోయిన్ కానీ హీరో కానీ అవకాశాలు తగ్గుతాయి. కానీ ఆ ఇంప్రెషన్ కానీ దాని ఎఫెక్ట్ కానీ మీ కెరీర్ మీద పడలేదు. ఇన్ఫాక్ట్ మీరు ఇంకా ఎక్కువ ఇదయ్యారు దాని తర్వాత, రైట్? సో హౌ డిడ్ యు ఫీల్ అబౌట్ ఇట్? కోఇన్సిడెంట్లా లేదంటే మీరు స్వతహాగా అట్లా? యాక్చువల్ గా అంటే అది ఇంకా బోల్డ్ చేసిందనే చెప్పాలి. ఇంకా ఎక్కువ ఓకే దీనికి మనం ఒక వర్స్ చూసేసిన తర్వాత మనం దాని తర్వాత భయపడం. సో దట్ కైండ్ ఆఫ్ ఫీల్ అంతే. ఓకే డేరింగ్ గా చేద్దాము, నెక్స్ట్ ఇలాగే చేయాలి, ఇలాగే చూడాలి, అలా చేస్తే ఏమవుతుందో అని ఆ భయం పోయింది నాకు. సో అందుకని నేను కరెక్ట్ గా ఇదే అని చూస్ చేసుకోగలిగాను. సో ఆ తర్వాత గీతాంజలి స్క్రిప్ట్ చూస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ అదే. ఓకే లెట్ ఇట్ బి అని నా ఫస్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ అది. సో అప్పుడు నేను ఓకే చేద్దాం అని డిసైడ్ అయిందే. అలా స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్. ఓకే, సరైనోడ్లో ఐటమ్ సాంగ్ చేశారు. స్పెషల్ సాంగ్. యు కాల్ ఇట్ స్పెషల్ సాంగ్? ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. యా, స్పెషల్ సాంగ్. సో ఆ సాంగ్ మూవీ చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ లో స్పెషల్ సాంగ్ మీరు ఒప్పుకోవడం ఎలా జరిగింది? ఆ ఇన్సిడెంట్స్ గురించి చెప్తారా? డిక్టేటర్ చేస్తున్నప్పుడు ఆ గీతా ఆర్ట్స్ నుంచి కాల్ వచ్చింది, ఇలా సరైనడు మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేయాలి అని. సో అప్పుడు నాకు కొంచెం అప్పటి వరకు మూవీస్ అంటే నేను కరెక్ట్ గా చూస్ చేసుకోగలను, ఇది కాదు అని. బట్ ఇలాంటి దాంట్లో నాకు పెద్దగా ఐడియా లేదు, ఎలా ఉంటుందో కరెక్ట్ గా ఉంటుందో అని నేను చాలా క్వశ్చన్స్ అడిగాను. అండ్ బోయపాటి గారు
చాలా ఆయన చాలా కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. నేను అంజలి చేస్తే నేను ఇలాగే చూపిస్తాను, ఇలాగే సాంగ్ ఉంటుంది, ఇంత నీట్ గానే ఉంటుంది, అది ఎక్కడ యూనో ఇబ్బంది పెట్టదు అని. సో డెఫినెట్ గా నాకు ఎలా చెప్పారో అలాగే సాంగ్ తీశారు. అండ్ ఫైనల్లీ బ్లాక్ బస్టర్ సాంగ్ పెద్ద హిట్ అవడం. చాలా పెద్ద హిట్ అయ్యారు. కమింగ్ టు ద మూవీ చిత్రాంగద, యుఎస్ లో ఎక్కువ పార్ట్ షూట్ చేశారని తెలుస్తుంది. లొకేషన్స్ గురించి చెప్పండి. అంటే మూవీ డిమాండ్ చేస్తుందండి. స్క్రిప్ట్ లో ఇక్కడ నుంచి ఏదో ఒక విషయం వెతుకుతూ యుఎస్ వెళ్తుంది. సో రిమైనింగ్ మూవీ అక్కడే జరుగుతుంది. సో అందుకనే అక్కడ షూట్ చేయాల్సి వచ్చింది. దట్టు ఒక పీక్ వింటర్స్ లో షూట్ చేయాల్సిన ఒక డిమాండ్ ఉండింది. సో అందుకని 45-50 days అక్కడే షూట్ చేసాము, కంప్లీట్ గా సింగిల్ షెడ్యూల్ చేసుకుని. స్క్రిప్ట్ అయితే నాకు ఓకే దీనికి చెయ్యొచ్చు అనిపించింది. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. యా డెఫినెట్లీ. సో అందుకని అంత కష్టపడి వర్క్ చేసుకొని వచ్చాం. అండ్ ఈవెన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా అక్కడి నుంచి హైర్ చేసాం. సో మీకు ఆ క్వాలిటీ మొత్తం కనిపిస్తుంది మూవీలో. ఒక హాలీవుడ్ మూవీలో ఉండే సీక్వెన్సెస్ అలాంటి కైండ్ ఆఫ్ షేడ్స్ మీరు మూవీలో ఖచ్చితంగా చూడగలరు. సో టెల్ us about the director, చిత్రాంగద డైరెక్టర్ గురించి అండ్ అదర్ క్రూ గురించి. అశోక్ ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడే చాలా బాగా నేరేట్ చేశారు. బికాస్ అప్పుడు వేరే కొత్తగా ఏదైనా చేద్దాము, హారర్ కామెడీ లాంటిది వద్దు, హీరోయిన్ ఓరియంటెడ్ అయితే ఇంకొంచెం డిఫరెంట్ గా చేద్దామని నా ఐడియా. సో అప్పుడే చిత్రాంగద స్క్రిప్ట్ చెప్పారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే నేను ట్రై చేయలేదు అనే దానికంటే కూడా ఇండియన్ సినిమాలో నేను ఇప్పటివరకు చూడలేదు, అలాంటి ఒక నాట్లో వచ్చిన సినిమా నేను చూడలేదు. ఓకే ట్రై చేద్దాము. కానీ అది స్క్రీన్ ప్లేగా వస్తున్నప్పుడు, హోల్ మూవీ చూస్తున్నప్పుడు మీకు అది చాలా టఫ్ అండి. అది టెక్నికల్ గా ఆడియన్స్ ని ఎవ్రీ మూమెంట్ థ్రిల్ చేస్తూనే ఉండాలి, లేకపోతే మూవీ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ అశోక్ చాలా హైలీ టాలెంటెడ్ అనే చెప్పాలి. బికాస్ సీన్స్ ఆర్డర్ అయితే ఏంటి అండ్ చాలా బాగా తీశారు. అండ్ చిత్రాంగద నాకు తెలిసి కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందండి అశోక్ కి. సో హైదరాబాద్ విజిట్ చేస్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా? అవునండి. అక్కడ షూట్ ఉంటే అక్కడ, ఇక్కడ షూట్ ఉంటే ఇక్కడ. అవుట్ ఆఫ్ షూటింగ్ కెరీర్ గురించి పక్కన పెడితే డెఫినెట్ గా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి. అవును కదా మరి. సో ఎట్లా ఎవరితో హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు, ఎక్కువ ఎవరితో స్పెండ్ చేస్తూ ఉంటారు ఇన్ యువర్ మీన్ టైం? ఫ్యామిలీ అండి. అండ్ తర్వాత కొంచెం క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళతో. సో పార్టీ గర్ల్ ఆర్ రెగ్యులర్ ట్రెడిషనల్ గర్ల్? నాట్ ఎగ్జాక్ట్లీ పార్టీ అంతలా వెళ్ళను. అండ్ ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీతో ఎక్కువ ఉండలేం సిచ్యుయేషన్స్ ఉంటాయి. బేసిక్ గా ఎక్కువ అవుట్డోర్ షూట్స్ కి అది వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎక్కువ మిస్ అవుతూ ఉంటాం. సో లవ్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. సో మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ టైమ్ లో? అంజలి ఏం చేస్తుంది? మ్యూజిక్ ఎక్కువ వింటాను అండ్ మూవీస్ ఎక్కువ చూస్తాను. ఒక రోజులో ఊరికైనా కూర్చొని ఒక 4-5 మూవీస్ అయినా చూస్తాను. ఐ లవ్ టు వాచ్ మూవీస్ అండ్ లాంగ్ డ్రైవ్స్ ఇష్టం. అండ్ ఇలా కొన్ని ఉన్నాయి. ఇంకా మీ కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు మీరు. సో ఇప్పుడు అంజలిని చూస్తే ఏమనిపిస్తుంది? బ్యాక్ ఒకసారి తిరిగి చూసుకుంటే వాట్ యు ఫీల్ అబౌట్ ఇట్? డెఫినెట్లీ ప్రౌడ్ అండి. బికాస్ నో ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేయాల్సింది. అండ్ ఓన్లీ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ యూనో ద వే ఐ చూస్ మూవీస్ అండ్ it's all hard work and support from my family, friends. Definitely ఇంకొకసారి అలా ఫస్ట్ నుంచి అంటే నేనే అమ్మా అని టైర్డ్ అయిపోతాను. సో సక్సెస్ఫుల్ గా 10th year వెరీ హ్యాపీ. నిజంగా అంటే హీరో అంటే సంవాట్ కొంచెం కష్టపడతారు, కానీ ఒక ఫిమేల్ యాక్ట్రెస్ గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. అది మీరు చూసున్నారు. అది వితౌట్ బ్యాక్గ్రౌండ్, అది బాగా నొక్కి చెప్పాల్సిన విషయం. సో ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీ? బేసిక్ ఎట్లా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మనకు సపోర్ట్ ఎవరు లేరు అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? యూ హ్యావ్ టు బి క్లీన్ అండి. డెఫినెట్ గా మీకు ఏం చూస్ చేసుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఎంత ప్రొఫెషనల్ గా ఉన్నాం, దట్స్ ఆల్ డిపెండ్స్. డెఫినెట్ గా అది మిమ్మల్ని డెఫినెట్ గా హైస్ కి తీసుకెళ్తుంది. సో తెలుగు మూవీస్ విషయానికి వచ్చినట్లయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, డిక్టేటర్, ఈ మూవీస్ లో మీకు బాగా నచ్చిన రోల్ ఏంటి? ఉన్న రోల్స్ లో, ఆ 3 roles లో 3. సీత అండి డెఫినెట్ గా. బికాస్ అంటే నేను గీతాంజలి కూడా చెప్తాను, కానీ సీత ఫస్ట్ టైం నేను ఫుల్ లెంగ్త్ తెలుగు మూవీ చేశాను చాలా సంవత్సరాల తర్వాత. నేను జర్నీ, షాపింగ్ మాల్ అన్ని డబ్బింగ్ మూవీస్ అయినా ఫస్ట్ నేను మళ్ళీ రీఎంటర్ అయింది SVSC తోటి.
సో అండ్ బ్యూటిఫుల్ రోల్ అండి సీత, డెఫినెట్ గా అందరిని అట్రాక్ట్ చేస్తుంది. మన ఇంట్లో అమ్మాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది. అవునండి, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ బికాస్ సీత క్యారెక్టర్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అవును, దట్ టు వెంకటేష్ గారు, మహేష్ గారు, అండ్ ఎవరు లేరు ఆ సినిమాలో, అందరూ ఉన్నారు. మంచి స్టోరీ, రిజిస్టర్ అయిపోయే క్యారెక్టర్. అవునండి. సో ఆ తర్వాత డిక్టేటర్ కానివ్వండి, గీతాంజలి ఫుల్ రోల్ గా చేశారు. సో ఆ రోల్స్ గురించి చెప్తారా? డిక్టేటర్ మూవీలో ఫస్ట్ శ్రీవాస్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు కమర్షియల్ మూవీ ఊరికనే సాంగ్స్ వచ్చి వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. కానీ బాలకృష్ణ గారిని నుంచోపెట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. నాకు ఫస్ట్ చెప్పగానే బాగా నచ్చింది. అవునండి, అది నాకు విన్నప్పుడు చాలా బాగుంది. ఓకే, మనం ఎలాగో చేసేద్దాం అనుకున్నాను. కానీ బాలకృష్ణ గారిని ఎదుర్కొంటూ చూసిన తర్వాత మన ఎక్కువ డామినేట్ చేసినట్టు ఉండకూడదు, అలాగే నేను అసలు చేయకపోయినా అయ్యో బాగా చేయలేదు అంజలి అంటారు అని. బట్ హీ గేవ్ మీ గుడ్ స్పేస్ అండి. అది నువ్వు చేయి అని చాలా స్పేస్ ఇచ్చేవారు. అండ్ మంచి క్యారెక్టర్ గా నిలిచింది నాకు అది. సో బాలకృష్ణ గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు, ఆ మధ్యలో గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి గారితో చేశారు. సో ఎట్లా అనిపించింది? ఎవరితో బాగా కంఫర్ట్ గా అనిపించింది చేసేటప్పుడు? సీనియర్ యాక్టర్స్ తో చేశారు, జూనియర్ యాక్టర్ తో చేశారు? అలాగని కాదండి, నాకు వెంకటేష్ గారు చాలా చాలా లిబర్టీ ఇచ్చారు. సీతా రోల్ నేను అంత న్యాచురల్ గా చేయగలిగానంటే ఫస్ట్ 2-3 days అయితే నాకు చాలా టెన్షన్ గా అనిపించింది. ఒక లిమిట్ లోనే పర్ఫామ్ చేయగలిగాను. బికాజ్ కొంచెం టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టైం పెద్ద హీరోతో మూవీ చేస్తున్నప్పుడు. కానీ నాకు చాలా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. వెంకటేష్ గారు అయితే ఏంటి, మహేష్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, ఎప్పుడు అన్ని సీన్స్ లోనే వాళ్ళందరి మధ్యలోనే నేను పర్ఫామ్ చేస్తూ ఉంటాను, ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లోనే. బట్ అంత ఈజీగా నేను చేయగలిగానంటే ఓన్లీ నాకు వాళ్ళ పక్కన స్పేస్ ఇవ్వడమేనండి. డెఫినెట్ గా చాలా మూవీస్ చేశారు, తమిళ్లో కానీ తెలుగులో కానివ్వండి. మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్ అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లోనే కంఫర్ట్? తెలుగులో అయితే సీత అండి, దాని తర్వాత అంటే చిత్రాంగద, అండ్ తమిళ్లో జర్నీ అండ్ షాపింగ్ మాల్. సో బాగా కంఫర్ట్ గా ఫీల్ అయిన కో యాక్టర్? ఆల్మోస్ట్ నేను అందరితోటి కంఫర్టబుల్. డిప్లొమాటిక్ కాదు, అలా కంఫర్టబుల్ గా నేను లేకపోతే నా మొహంలో కనిపించేస్తుంది. మీకు ఇలా చెప్తానండి డైలాగ్, అలా ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్పినట్టు అండ్ ఈవెన్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అండ్ మహేష్ గారు, ఎవరైనా సరే, అండ్ రవితేజ గారు, అందరూ చాలా కంఫర్టబుల్ గానే ఉంటారు. లేకపోతే మనం వర్క్ చేయలేమండి, పక్కన టెన్షన్ గా ఉంటుంది. అవును. సో పర్టికులర్ గా ఒక రోల్ లేదు, అరే ఈ రోల్ నాకు వస్తే బాగుంటుంది అని సినిమా చూసినప్పుడు అట్లా ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? లేదండి, నాకు అలా ఏం అనిపించలేదు. ఆల్రైట్, చిత్రాంగద గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? సినిమా ఎట్లా ఉండబోతుంది? ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే, అంటే గీతాంజలి మీద చూసిన తర్వాత అంజలిని చూడడానికి చిత్రాంగదకి వస్తారు. సో చిత్రాంగద గురించి మీరేం చెప్తారు? చిత్రాంగద మూవీకి ఆడియన్స్ వచ్చి చూడడానికి వచ్చే ఆడియన్స్ ఖచ్చితంగా గీతాంజలి షేడ్స్ చూడండి. ఎందుకంటే ఆడియన్స్ ఫస్ట్ ఇష్టపడింది అది. ఒకే రొటీన్ మూవీస్ చూడకూడదు అని, ఈవెన్ నేను ఆడియన్స్ గా నేను అలాగే ఫీల్ అవుతాను, రొటీన్ మూవీస్ చూడకూడదు అని. సో డెఫినెట్ గా చిత్రాంగద వాళ్ళకి ఒక డిఫరెంట్ గా డెఫినెట్ గా థ్రిల్ చేస్తుంది. డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతారు మూవీ చూసి, ఓకే ఓ ఇదా అని. అండ్ నాకు నేను పర్సనల్ గా నేను చాలా హార్డ్ వర్క్ చేసిన ఒక మూవీ, అండ్ ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుందని 100% నమ్మి చేసిన మూవీ. సో డెఫినెట్ గా ఆడియన్స్ కి నచ్చుతుంది. నాకు మాట ఇచ్చారు మీరు పాట పాడతాను లాస్ట్. గుర్తుందా? గుర్తుందా? మందు కొట్టి ఇంటికి వెళ్తే వైఫై డోర్ తీసిందంటే మెట్ల మీద అట్ల కాడ తిప్పకుండా మజ్జిగిస్తే డడ్డాంగ డంగ చిక్క డంగ చిక్కుచా ఫ్యూచర్ లో మీకు ఖచ్చితంగా ఈ పాట విన్న తర్వాత, అంటే లైవ్ గా ఇలా ఉందంటే ఇంకా రీ రికార్డింగ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కదా పాట. సో దాని తర్వాత మీకు మళ్ళీ సింగర్ గా కూడా ఇంకో పాట ఎవరైనా ఇవ్వచ్చు, నా ఎక్స్పెక్టేషన్. అండ్ హ్యాపీ టు హియర్, హ్యాపీ టు హియర్ ఒక తెలుగు హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా బాగుంటుంది. సో తెలుగులో మాట్లాడొచ్చు ఫ్రీగా, హాయిగా ఉంటుంది. సో హ్యావ్ ఏ బ్యూటిఫుల్ కెరీర్, beautiful future. Thank you very much for being here. Thanks for inviting me. All the best.